నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కరుణామృత సాగర. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏమిటి నాకు గుర్తులేదు. మొట్టమొదటి రోజు చెప్పిన విషయం బ్రహ్మ గుర్తు. ఇప్పుడు ఆనందమయ కోశాన్ని గురించి మనం ఒక రోజున వివరణ చేశాం. ఆనందమయ కోశ వివరణలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని 5 కోశములు. ఆనందమయ కోశమే పరం బ్రహ్మ అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆనందమయ కోశం బ్రహ్మ కాదు, ఆనందమయ కోశంలో బ్రహ్మ ఉంటుంది అని బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చోట చెప్పాను. అంటే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ప్రతి కోశాన్ని ఒక పక్షిలాగా నిరూపించారు వాళ్ళు. ఇప్పుడు అన్నమయ కోశాన్ని పక్షిగా నిరూపించినప్పుడు తస్యేదమేవ శరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట అని అన్నారు. అంటే అయం అంటే ఏమిటర్థము? ఈ కనిపించే శిరస్సే శిరస్సు. ఈ కనిపించేటువంటి దక్షిణ అనగా కుడి చెయ్యి ఏదైతే ఉందో అదొక పక్షం, అలాగే ఎడం చెయ్యి ఏదైతే ఉందో అదొక పక్షికి ఎలా రెక్కలు ఉంటాయో అలా రెక్కలు. అలాగే ఆత్మ అనేదైతే ఉందో అదే ఆత్మ. ఇక వీడికి వెనుక భాగం ఏదైతే ఉందో అదే పుచ్చము అని అన్ని ఇదం ఇదం అనే శబ్దాలతో చెప్పారు. ఇక ప్రాణమయ కోశం వచ్చే వాటికి తస్య ప్రాణ ఏవ శరః వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష అని ఈ రకంగా ప్రాణాపానముల్ని పక్షిగా రూపణం చేశారు. అలాగే విజ్ఞానం దగ్గరికి వెళ్ళే వాటికి ఒక ఇది చేశారు. అలా ఆనందం దగ్గరికి వెళ్ళే వాటికి మనోమయం దగ్గర తస్య యుజురేవ శిరః అని, అలాగే విజ్ఞానం దగ్గర అన్ని చోట్ల పక్షి రూపణ చేసేటప్పుడు ఆనందమయ కోశంలో ఏం చేశారంటే తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పారు. ప్రియం, మోదం, ప్రమోదం, ఆనందం అని 4. ఈ 4 శబ్దాలకి అర్థం ఏమిటంటే ప్రియం అనే శబ్దానికి అర్థము చాలా ఇష్టమైన వస్తువు, దాన్ని చూస్తేనే సంతోషం, దాని పేరు వింటేనే సంతోషం, దాన్ని తలుచుకుంటేనే సంతోషం. దాన్ని నేరుగా వెళ్ళి చూడక్కర్లా, దాన్ని స్పృశించక్కర్లా, ఆ పేరు వింటేనే సంతోషం. అలాగే ఒక్కొక్కసారి దాన్ని తలుచుకుంటేనే సంతోషం, దానికి ప్రియం అని పేరు. ఇక మోదం అంటే ఏమిటంటే అది మన చేతిలో వచ్చి పడింది, ఇక అప్పుడు ఉన్న సంతోషానికి మోదం అని పేరు. తలుచుకుంటే వచ్చిన దానికి ప్రియం అని పేరు. అది మన చేతిలో వచ్చి అది మనదైపోయింది, అప్పుడు మోదం. అది మనం అనుభవించేశాం, అది మనకి జీర్ణమైపోయింది, అది బాగా అనుభవించేశాం, అప్పుడు ప్రమోదం అని పేరు. ఆ ప్రమోదం వలన ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. అది అనుభవించడం వలన ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతికి ఆనందము అని పేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా నిజమైనవి కావు, ఈ ఆనందం కూడా నిజమైనది కాదు. ఎందువల్లంటే ఆనందం అనేది ఒక కారణం వల్ల వచ్చినట్లయితే అది ఎక్కువసేపు ఉండదు, ఆ కారణం పోయిన వెంటనే అది పోతుంది. అది మనకి ఎక్కువసేపు ఉండేది కాదు, అది మనకెందుకు? ఇలా మెరుపు తీగలాగా వచ్చి మెరిసిపోయేటువంటి దాన్ని పట్టుకుని మనం ఏడవడమే మిగిలేదు తప్ప మనకి సంతోషమే ఉంటుంది. అందువల్ల మనకేం కావాలి? స్వస్వరూపమైన ఆనందం కావాలి.
అందువల్ల ఈ ప్రియ మోద ప్రమోద ఆనందముల తర్వాత బ్రహ్మ అని ఒకటి చెప్పారు. ఈ బ్రహ్మ అనేది ఆనందమయ కోశం అనేటువంటి పక్షికి తోక లాంటిది అని చెప్పారు. పుచ్చం, బ్రహ్మ పుచ్చం. ఈ బ్రహ్మ అనే దానికి అర్థం ఏంటి? నిష్కారణమైన సహజమైన ఆనందము. ఇప్పుడు కొంతమంది పుడుతూనే మంచి రంగులో ఉంటారు. వారు కేవలం ముఖాన్ని నీళ్లతో కడిగిన మాత్రంతోనే ఆ ముఖం మెరిసిపోతూ ఉంటుంది. దానికి ఏమీ మేకప్పులు ఏం వేయక్కర్లేదు, ఏ కప్పులు వేయక్కర్లేదు. అది సహజానందం, సహజ సౌందర్యం. ఇప్పుడు కొన్ని చెట్లల్లో సౌందర్యం ఉందండి. కొన్ని పెద్ద పెద్ద ఎడ్లు ఉంటాయి, గిత్తలు, వాటి ముఖం ఎంత అందంగా ఉంటుందండి. వాటి కళ్ళు చూస్తే ఎంత ఆనందం. అదేనా మేకప్ బిహేవ్ వచ్చిందా ఏమిటి? కొన్ని చెట్లు ఎంతో సుందరంగా ఉంటాయి, కొన్ని పక్షులు ఎన్నో సుందరంగా ఉన్నాయి. అవన్నీ సహజ సుందరం కదండి. సుందరం అన్న చోట ప్రతి చోట మేకప్ అని అర్థం లేదు. ఆ సహజ సుందరాన్ని ఎవడు చెడుస్తాడండి? సహజ సుందరాన్ని ఎవరు చెడిచేవాడు లేడు. ఈ మేకప్ వేసుకుంటే అరగంట కూడా ఉండదు, వేసుకోవడానికి 10 గంటలు పడుతుంది, తీయడానికి మళ్ళీ 5 గంటలు పడుతుంది. కానీ అది అటు ఇటు కాకుండా భ్రష్టమైపోవడానికి అరగంట చాలు. ఇప్పుడు దాంతో ఏమున్నది? సహజ సౌందర్యం అనేది ఏమీ కాదు. అందువల్ల బ్రహ్మ అనేది సహజానందం, అది కారణానందం కాదు. అందువల్ల మన వాళ్ళు ఏం చెప్పారంటే ఆనందమయ కోశం అనేది ఆనందం కాదు. ఇక్కడ పుచ్చం అనే శబ్దానికి అర్థం ఏంటంటే పక్షులకు భూమి మీద నుంచి పైకి ఎగరితే కానీ వాళ్ళకి జీవనం లేదు. పైకి ఎగరాలి అంటే పుచ్చంలో బలం లేకపోతే వాళ్ళు ఏం చేయరు. ఎలాగైతే మనకి పిక్కల్లో బలం లేకపోతే మనం నడవలేం. మనకి పిక్కల్లో బలం పోయిందనుకోండి, నించోలేడు సరిగ్గా, వాడు కింద పడిపోతూ ఉంటాడు. వాడి పిక్క బలం ఉన్నంతసేపే వాడు ఏమన్నా అడుగులు వేయగలడు. అలాగే వాటికి తోకలో బలం ఉన్నంతసేపే ఎగరగలం. రెక్కలు పైకి వెళ్ళిన తర్వాత ఆ వాయువుని ఎదుర్కొని బయటికి వెళ్ళడానికి సాధనం తప్ప ఎగరడానికి రెక్కల సాధనం కావు. ఎగరడాన్ని తోకనవి నిట్టార్పుగా పెట్టి దాంట్లో బలాన్ని పెట్టి ఒక్కసారి పైకి ఎగురుతాయి. ఇక ఎగిరిన తర్వాత ముందుకు వెళ్ళడానికి పక్షాలు. అలాగే మొత్తం జగత్తుకి ఆధారభూతమైంది బ్రహ్మ. అందువల్లనే మనకి లలితా త్రిశూలి కూడా బ్రహ్మపుచ్చం అని అమ్మవారిని చెప్పారు. అంటే ఇది సమస్త జగతాధారమైనటువంటిది. స్వంతానికి మాత్రం ఆధారమేం లేదు, తనకు ఆధారం ఏమి అక్కర్లేదు. కానీ సకల జగత్తుకు ఆధారము సహజానందమైనది అని గురించి. రెండో విషయం ఏంటి అడిగారు? అందువల్ల బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేది ఇది. ఇప్పుడు మనం ఇవాళ కరుణామృత సాగర అనే అంశాన్ని కొంత చెప్పుకొని ఇంకా కొంత చెప్పుకోవాల్సిందిగా ఉన్నది. దీనిలో మనం ఈ త్రిశతికి ధ్యాన శ్లోకంగా ఏం చెప్తున్నాం? అతి మధుర చాపహస్తాం. అమ్మవారి చేతిలో చక్కటి ధనుస్సు ఉన్నది. ఆ ధనుస్సు ఏమిటి? చెరుకు గడ అని చెప్తున్నాం. ఈ చెరుకు గడలో చెరుకుల్లో అనేక జాతులు ఉంటాయండి. అన్ని చెరుకులు ఒక రకంగా ఉండవు. బాగా తీయటి చెరుకులు కూడా ఉంటాయి. ఈ లోకంలో భూలోకంలో వచ్చే చెరుకుల కంటే స్వర్గలోకంలో వచ్చే చెరుకులు ఇంకా కూడా తీయగా ఉండొచ్చు. దాన్ని మించి మరి వైకుంఠంలో వచ్చేవి ఇంకా తీపిగా ఉండొచ్చు. దాన్ని మించి శ్రీపురంలో వచ్చేవి ఎలా ఉంటాయో తెలియదు. దానిలో అమ్మవారి చేతిలోకి వచ్చేది ఏదో స్పెషల్గా వస్తుంది కదండి. మామూలుగా సాధారణంగా అందరికీ
పంపించేది ఆమెకు పంపిస్తారా ఏంటి? అదేదో ప్రత్యేకంగా ఉంటుంది. మరి దాన్ని ఆ చెరుకు చేనుని ఒకవేళ పారకం పోసే పెంచుతారో నాకు తెలియదు. కాబట్టి నీళ్లు పోసి పెంచకపోవచ్చు, పానకమే పోసి పెంచవచ్చు. అలా కూడా పెంచి వేస్తే దాంట్లో వచ్చే తీపిని గురించి ఏం మాట్లాడతాం మనం? అతి మధుర చాపహస్తం. అతి మధురమైనటువంటి కోదండం అమ్మవారి చేతిలో ఉంది. అతి మధురం అనే శబ్దానికి అర్థం ఏంటంటే లోకంలో విషయముల్లో ఉండే మాధుర్యం అంతా కూడా మధురాభాసం, అది నిజానికి మధురం కాదు. అది నవలగా 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 చివరికి చేదు వస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా చెరుకు గడని నవలండి, నవిలితే మొట్టమొదలు తీయటి రసం వస్తుంది. అలా నవ్వులుతూనే ఉంటే కొంతసేపు అయిన తర్వాత దాన్ని ఉమ్మేయాలనిపిస్తుంది. ఎందువల్ల? దాంట్లో రసం లేదు. అంటే ఆ రసం అంతమయ్యే రసం. దేనిని తిరిగి తిరిగి చర్వణం చేస్తే రసం పెరుగుతూనే ఉంటుందో అది అతి మధురం. అంటే మీరు అతి మధురం అని లోకంలో ఒక చిన్న ఒక తీగలాగా బెరడులాగా వస్తుంది, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. అతి మధురం అని వాడతారు. కొంచెం దగ్గు వస్తే దాన్ని ముగ్గను పెట్టుకుంటారు. అదేంటి కఫాన్ని కోసేస్తుంది, చాలా మంచిది. కరక్కాయ కాదు, కరక్కాయ కాదు, అతి మధురం అని కషాయాల్లో కలుపుతారు. దాని నోట్లో కూడా పెట్టుకుంటారు. సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు. కరక్కాయలు మిరియాలు అవన్నీ వేరే విషయం. ఇది అతి మధురం అని ఇక్కడ కూడా కాశీలో కూడా దొరుకుతుంది. నేను చాలాసార్లు తెప్పించుకున్న దగ్గర ఉంది అతి మధురం. అది ఇంత చిన్న ముక్క పెట్టుకున్నా కూడా తిన్న కొద్దీ తీపే పెరుగుతూ ఉంటుంది తప్ప చివరికి మనం ఇక దాన్ని వదిలేయాలి అని వదిలేయాలి తప్ప దాంట్లో రసం లేకుండా వదలడం అనేది కాదు. ఇది ఈ లోకంలో ఉండే ఇదే ఇట్లా ఉంటే దానికి పేరే అతి మధురం అని పేరు. దానికి తెలుగులో ఇంకో పేరు ఉంటే ఉంటుంది, అది తెలుగు అతి మధురం అనే పేరు ఉన్నా కూడా ఉండొచ్చు. ఇక అమ్మవారి చేతిలో ఉన్న దానికి అది అతి మధురం. ఇక దాని గురించి చెప్పడానికి మనం వీలే లేదు. అమ్మవారి చేతిలో అది పెట్టుకున్నది కాబట్టే శ్రీ విద్య సాధన చేసేవాళ్ళు ఉపాసకులు ఎవరు కూడా లోకంలో ఏ చెరుగడను వాళ్ళ దంతాలతో నవిలి తినకూడదు అని శాస్త్రం. శ్రీ విద్యోపాసకులకు ఒక నియమం ఉంటుంది. నేక్షుఖండం భక్షయేతని శ్రీ విద్యా పూర్ణ దీక్ష ఇచ్చేటప్పుడు కొన్ని శాస్త్రాలు వాళ్ళకి నియమాలు చెప్తారు. దాంట్లో ఇది కూడా ఒక నియమం. అందువల్ల పళ్ళతో కొరికి వాళ్ళు తినకూడదు. ఎందువల్లంటే అది అమ్మవారి చేతిలో ఉన్నది. అతి మధుర చాపహస్తాం అపరిమితామోద. ఆమోదం అంటే సౌగంధ్యం అని అర్థం. ఆమోదం అనే దానికి సుగంధం. ఆమె చేతిలో 5 బాణాలు ఉన్నాయి కదండి. 5 బాణాల్లో అరవింద, అశోక, చూత, నవమల్లిక ఇవన్నీ కూడా చాలా చాలా సుగంధాన్ని ప్రవేశిస్తాయి. ఎక్కడైనా ఒక చోట మల్లె పందిరి ఉంటే ఎంత దూరంగా ఆ సౌగంధ్యం వస్తూ ఉంటుందండి. మనకి ఈనాడు అశోక వృక్షం అంటే ఏదో మనకి తెలియదు. ఏదో వృక్షాన్ని చూపించి అశోక వృక్షం అంటున్నారు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన అశోక వృక్షం అది చాలా సుగంధంగా ఉందంటున్నారు. ఇవాళ చెప్పే అశోక వృక్షాలు అట్లా ఏం లేవు. చాలా రోడ్ల మీద, చాలా ఆఫీసుల్లో ఏదో అశోక వృక్షం అని పెడుతున్నారు. దానికి ఒక పేరు పెట్టారు తప్ప అది అశోక వృక్షం కాదు. దాంట్లో ఎందుకు సౌగంధం ఏం లేదు. ఏదో అలా నిలువుగా పెరుగుతుంది. దాంట్లో ఏమీ సౌగంధ్యం ఏం లేదు. కానీ ఈ అశోకం అనేది చాలా సుగంధమైంది. ఇక అరవిందంలో సౌగంధ్యం చూస్తూనే ఉన్నాం. పద్మాల్లో ఎంత సౌగంధ్యం ఉంది. నవమల్లికల్లో ఎటువంటిది ఉంది. ఇటువంటి అపరిమితమైన ఆమోదం అంటే ఇప్పుడు భక్తుల్ని తన దగ్గరికి తీసుకోవడానికి అమ్మవారు ఒక చేతిలో బాణం, ఒక చేతిలో పుష్పాలు పెట్టుకుంది. ఏమిటి, ఒక చేతిలో
తిని సంతృప్తి చెందడానికి, తాగి సంతృప్తి చెందడానికి మాధుర్యం ఉన్నది. ఒక చేతిలో ఆనందాన్ని అనుభవించడానికి సౌగంధ్యం ఉన్నది. ఇక ఎవడు రాడండి దగ్గరికి? అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యం. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకంలో పాశాంకుశాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే భయపడతాడు వీడిని లాక్కోవడానికి చెప్తున్నాడు ఇక్కడ శ్లోకం. ఇప్పుడు పాశాంకుశాలు ఉన్నాయంటే ఆ అంకుశం పెట్టి ఏదైనా ఓడేస్తే కష్టపడతాం, ఆ పాశంతో ఏదైనా పొడిస్తే కష్టపడతాం. అందువల్ల వాటి గురించి ఇక్కడ మాట్లాడలేదు. అరుణాం అతిశయ కరుణాం అభినవ కులసుందరి. అందువల్ల ఈమె కులసుందరి, అభినవ కులం. ఈ కులం యద్యపి చాలా పురాణమైన కులం ఇది, కానీ నిత్యనూతనమైంది కూడా. పురాణమైనప్పటికీ నిత్యనూతనం. పురాణం అనే శబ్దానికి పురాపి నవం పురాణం, పాతదైనా కొత్తదిగా ఉంటుంది. మీరు ఇవాళ రామాయణ కథ విన్నా కూర్చోండి, వాళ్ళే జన్మలో మొట్టమొదటిసారి రామాయణం విన్నట్లుగా మనకి మనస్సులో ఫీలింగ్ వస్తుంది. అలా అనుభవం వచ్చి శ్రీరామచంద్రుడు అయోధ్య విడిచి వెళ్తున్నాడు అంటే అయోధ్యావాసులు ఎంత ఏడ్చారో మనం చూడలేదు. కథ వినేవాళ్ళు మాత్రం ఎంత ఏడ్చారో మనం చూడొచ్చు, ఎంత ఏడుస్తారో మనం చూడొచ్చు. అంటే రావణి మీద అంత ప్రీతి ఎప్పుడు వింటే అప్పుడే కలుగుతూ ఉంటుంది. అంటే దానికి ఎప్పుడూ ప్రీతి కలగకపోవడానికి వీడు చేసే తప్పు ఎప్పుడూ వినకపోవడం. వింటూ ఉంటే ప్రీతి కలుగుతూనే ఉంటుంది. అందువల్ల అది అభినవ కుల సుందరి అమ్మవారు. ఆమె అతిశయ కరుణ. ఆమె కరుణకి అసలు ఒక లిమిట్ లేదు. అతిశయ కరుణ. ఆమె అరుణ. అందువల్ల వీళ్ళందరినీ ఆకట్టుకోవడానికి ఒక పక్క మాధుర్యం, ఒక పక్క సౌగంధ్యం. ఈ రెండు ఉంటే ఆమెని విడిచిపెట్టి ఎక్కడికి పోతారండి? అటువంటి దాన్ని ప్రణామం చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు కరుణామృత సాగర, అతిశయ కరుణ. ఆ కరుణామృత సాగర అనేది అతిశయ కరుణానికే వ్యాఖ్యానం. ఇప్పుడు ఈ కరుణ అనేది సాక్షాత్ ఆనంద స్వరూపమే. అందువల్ల ఈ ఆనంద స్వరూపమైనటువంటి కరుణాతిశయ కరుణామృతాన్ని సాగర రూపంలో ఉన్నదాన్ని గ్రోలినట్లయితే వాడు సాక్షాత్ బ్రహ్మ అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిదాప్నోతి పరం ఇది శ్రుత్యా స్వయం అమృతస్వరూపా సతీ. ఈమె సాక్షాత్ అమృతస్వరూపిణి. లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని లోకంలో ప్రతివాడు నాకు ఈ కోరిక తీరాలి అనే అభిప్రాయంతో ఏదో ఒక ఉపాయాన్ని చేతిలోకి తీసుకుని దాని గురించి పరిశ్రమ చేస్తూ ఉంటే భగవంతుడు చెప్పాడు, నాన్న అలా చెయ్యకు. నీవు ఈ ఉపాయంతో ఈ ఫలాన్ని పొందగలవు, కానీ ఆ ఫలం ఎంత సమయం ఉంటుందో నీకు తెలియదు. ఈ ఫలంతో నీకు సర్వాత్మన నీ జీవితం వెళ్ళిపోదు. డబ్బు కోసం ఒకడు ప్రయత్నిస్తూ ఉంటే డబ్బు మాత్రంతో జీవితం అయిపోతుందండి. ఆరోగ్యం ఉండాలి. ఒకడు ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఆరోగ్యం మాత్రంతో జీవితం అయిపోతుందా? కొద్దిగా తెలివితేటలు ఉండాలి, విజ్ఞానం ఉండాలి. ఒకడు విజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడు, విజ్ఞానంతో మాత్రమే వాడి జీవితం అయిపోతుందా? వాడికి ఏదైనా అన్నం ఆహారం కావాలి, అయ్యా దానికోసమే ప్రయత్నిస్తున్నాడు, దాంతో సరిపోతుందా? పాపాన్ని పోగొట్టుకోవాలి, అయ్యా దాని గురించే ప్రయత్నిస్తున్నాడు, దాంతో జీవితం అయిపోతుందా? పుణ్యాన్ని తెచ్చుకోవాలి. ఇలా ఎన్నో ఉపాయాలు, ఒక్కొక్క కామన కొరకు ఒక్కొక్క ఉపాయాన్ని పట్టుకుంటూ ఉంటే ఇది ఎన్నడూ పూర్తి కాదురా నాయనా. నీవేం చేస్తావంటే సర్వకామములు సిద్ధించే ఒక ఉపాయాన్ని నేను చెప్తాను, ఆ ఉపాయించి. అది ఏమిటన్నారు?
అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్లయితే, అమ్మ చరణాల దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు సమస్త కోరికలు తీరిపోతాయి. ఇక నీకు జన్మలో ఇది లేదు అనే మాట ఉండదు. అయ్యా మరి నేను ఇన్ని కోరికలను తీర్చుకోవడానికి తగిన యోగ్యుడనా కాదా అనే ప్రశ్న ఉంటే, అమ్మవారి కరుణకి యోగ్యత విచారం లేదు. ఆమె అందరినీ సమానంగా ఉద్ధరించేస్తుంది. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్ త్రిట్యత్ కాంచ్యః విగలిత దుకూలా యువతయః. అమ్మవారి కటాక్షం ఏం చేస్తుంది అన్నారు. దేవీ భాగవతంలో మొత్తం 12 స్కంధాలు దేవీ భాగవతం. దాంట్లో మొదటి 4 స్కంధాలు ఒకే ఒక బీజానికి వ్యాఖ్యానం. ఆ బీజానికి వాగ్భవం అని పేరు. వాగ్భవ బీజానికి 4 స్కంధాలు వ్యాఖ్యానం. పై 4 స్కంధాలు శక్తి. అది కామరాజ బీజం అని పేరు. ఆ పై 4 స్కంధాలకి కామరాజ బీజం వ్యాఖ్యానం. ఆ పై చివరిది 9 దగ్గర నుంచి 12 వరకు ఉండేటువంటి 4 స్కంధాలు శక్తి బీజానికి వ్యాఖ్యానం. ఈ కేవలం బీజత్రయానికి వ్యాఖ్యానం 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు మొత్తం దేవీ భాగవతం. దానిలో ఒకడికి ఒక రాజకుమారుడు ఉన్నాడు. వాడికి మాటలే రావు. వాడికి మాటలు రాకపోతే రాజుగారు దంపతులు చాలా ప్రయత్నం చేశారు. వైద్యులు అన్నారు, మాంత్రికులు అన్నారు, తాంత్రికులు అన్నారు, సిద్ధయోగులు అన్నారు, చమత్కారం చేసేవాళ్ళు అన్నారు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు. వీడి ప్రారంధాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పోయినారు. ఇక అన్నదమ్ములు ఏం చేస్తారండి? వీడిని ఒక అడవిలో వదిలేశారు. పెళ్ళి పిటాకులు ఏమీ లేదు, అడవిలో వదిలేసారు. ఒక రోజున ఒక పెద్ద అడవి పంది గురగురగుర శబ్దం చేసుకుంటూ చాలా వేగంగా వస్తున్నది. వస్తుంటే వీడికి భయం వేసి, దానికి పెద్ద 2 కొమ్ములు ఉంటాయి. అడవి పందులు మీరు చూసారో లేదో, 2 కొమ్ములు ఉంటాయి. దానికి కొమ్ములు కాదు, అవి దంతాలు లోపల నుంచి వస్తాయి కూరలు. ఆ కూరలు పెట్టి వస్తుంటే వీడికి భయం వేసి తప్పుకో అని అనడానికి ఏ ఏ ఏ అన్నాడు. ఆ వచ్చింది అది అడవి పంది కాదండి, అది వారాహి. ఆ వచ్చేవాడికి ఏ అనేవాడికి అమ్మవారు దీన్ని వాగ్భవ బీజంగా అర్థం చేసుకున్నదాన్ని. చిన్నపిల్లవాడు ఏదో ఒకటి మాట్లాడితే ఆ తల్లి అర్థం చేసుకుంటుంది. ఏమిటమ్మా వీడు అంటున్నా అంటే ఆవిడంటుంది, వాడు ఇదిగో ఇది కావాలని అడుగుతున్నాడు అంటే ఈవిడే వ్యాఖ్యానం చేస్తుంది. వాడి మాటల్లో ఏం లేదు, ఈవిడే వ్యాఖ్యానం చేస్తుంది. అలాగే అమ్మవారు అంది, వీడు వాగ్భవ బీజాన్ని చెప్పాడు అని సకల విద్యలకు అధీశుణ్ణి చేసింది. వాడు వెంటనే సకల విద్యలో పారంగతుడైపోయినాడు. వాగ్భవ బీజ ప్రభావం అన్న వెంటనే వాడిని రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. అందరు పండితుల్ని ఓడించాడు. సకల శక్తి సంపన్నుడైనాడు. అయ్యా ఈ ఊరికి మీరే రాజు కావాలని అడిగారు. అసలు ఆ ఊరు రాజే వాడు అక్కడికే రాజు అయిపోయినాడు. వాడికి పిల్లలు ఇవ్వడానికి క్యూలో ఎంతోమంది రాజులు నిల్చున్నారు. అంటే అమ్మ చేయదలుచుకుంటే ఎలా చేస్తుంది? నరం వర్షీయాంసం, మనుష్య మాత్రుడు, చెప్పడానికి మనిషి అన్నవాడు. మనిషి లక్షణాలు ఏం లేవు వాడి దగ్గర. కానీ వీడి పశువు అని చెప్పలేం, పామని చెప్పలేం, ఒక పక్షి అని చెప్పలేం, మనుష్యుడనే చెప్పాలి. అంతకంటే చెప్పడానికి ఇంకో శబ్దం లేదు. నరం చాలా వయసు అయిపోయిన వాడిలాగా ఉన్నాడు.
మెడ ఒక పక్క వంగిపోయింది, నడ్డి ఇంకో పక్కకి వెళ్ళిపోయింది, కాళ్ళు ఇంకో పక్కకి వంగిపోయినాయి, అష్టావక్రులాగా ఉన్నాడు. వర్షీయాంసం నయన విరసం, చూస్తే చాలు కల్లోకి వస్తాడా అని భయం వేస్తుంది. నేత్రములతో చూడాలి అంటే విరసం. వీడు చూస్తే ఏదో చిన్న పిల్లని చూస్తే వీడు పిల్లవాడు ముచ్చటగా ఉన్నాడు అనిపిస్తుంది. వీడిని చూస్తే నయన విరసం, అయ్యో వీడిని ఎందుకు చూసామా అని అటుపక్కన తిప్పుకుంటారు ముఖం. ఇక ఇతనికి చలోక్తిగా మాట్లాడడం ఏమీ రాదు. మాట్లాడాడంటే కట్టె విరిచి పొయ్యిలో పడేట్టు మాట్లాడతాడు. నర్మ సుజడం, ఇన్ని అయోగ్యతలు ఉన్నవాళ్ళని ఎవరైనా బుద్ధి గలవాడు పిల్లని ఇస్తారా? ఏ పిల్లైనా వీడిని చేసుకుంటుందా? కానీ ఇటువంటి వాడి వెనకల దేవతా స్త్రీల దగ్గర నుంచి వెంటబడ్డారట. వీడిని ఎలా వెంటబడ్డారండి? వీడి దగ్గర ఏమిటి ఉన్న యోగ్యత? ఒకే ఒక యోగ్యత, తవాపాంగాలోకే పతితం, అమ్మవారి కృపా కటాక్షంతో పూర్ణుడైనాడు. తవాపాంగాలోకే పతితం, ఎప్పుడు ఆ అపాంగ దృష్టి వీడి మీద పడిందో అన్ని అవగుణాలు పోయినాయి. సకల పరిపూర్ణుడైనాడు. ఇక వీడిని వెంటబడి వేల మంది నేను వస్తున్నా అనుధావంతి శతశః, ఆ వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారన్నారు. వాళ్ళ ఒంటి మీద వాళ్ళ గుడ్డ ఉందా లేదా అని వాళ్ళకి తెలియట్లే. వీడిని చూసిన మోహంలో వాళ్ళ శరీరాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. గలద్వేణీ బంధా, ఆడవాళ్లకు చాలా ముఖ్యమైనది ఏమిటంటే వాళ్ళ జుట్టుని చాలా చక్కగా అలంకరించుకొని చాలా గట్టిగా దాన్ని బంధించి పెట్టుకుంటారు కదండి. ఈనాడు భూత ప్రేత పిశాచాలన్నీ భయపడేట్టుగా మొత్తం జుట్టు విరబోసుకుని పోతున్నారు. ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు నన్ను ఎవరో చాలామంది ఒక సమయంలో అడిగారు, మనకి ఇంతకుముందు ఇళ్లల్లో చాలా మడి ఆచారం చాలా గొప్పగా ఉండేవి. ఇంట్లో ఎక్కడైనా చిన్న పిల్లలకు పుట్టారంటే ఆ ప్రసవించిన ఇళ్లల్లోకి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. బయట నుంచి వచ్చేవాళ్ళు బస్సు దిగి రైలు దిగి వస్తే వాళ్ళని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. స్నానం చేసి కానీ వెళ్ళకూడదు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి వాళ్ళ స్నానం చేయాలి, వెళ్ళడానికి ముందు శుద్ధంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు పిల్లవాళ్ళు ఎత్తుకునేవాళ్ళు కాదు. మగవాళ్ళకి అసలు అక్కడ ఎంట్రన్సే లేదు, మగవాళ్ళు వెళ్ళేవాళ్ళే కాదు. తర్వాత ఆ ఇంట్లో వేపాకులు ఇంకా ఏవో పెడుతూ ఉండేవాళ్ళు, సద్ది నైవేద్యాలు పెడుతూ ఉండేవాళ్ళు, రోజు ధూపాలు వేస్తూ ఉండేవాళ్ళు, ఏదో చేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఉంటే ఏవో రోగాలు వస్తూ ఉండేవి. ఇదిగో ఇది వచ్చింది అది వచ్చిందని ఏదో సోదులు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏదో చేస్తుండే. ఎన్నో దయ్యాలు బాగా పట్టుకుని పీగించి దానికి మంత్రాలు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు, తాయిత్రులు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎంతోమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ కథలే లేవు. అసలు ఇప్పుడు పుడుతూ ఉన్న పిల్లవాడినే అందరూ ముట్టుకుంటున్నారు. ఇప్పుడు ముట్టుకోకపోవడం లేదు. పిల్లల్ని ముట్టుకోవడం గొప్ప కాదు. పిల్లలకు వాడేటువంటి గుడ్డలు ఆరేస్తే వాటిని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అవి ముట్టుకున్నా కూడా వీళ్ళకేదో మైల సోకుతుందని భయం. ఇంతగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇన్ని ఉంటూ ఉంటే భూత ప్రేత పిశాచాలు వాడిని పట్టుకుని పీకేవి, చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు భూతం లేదు, ప్రేతం లేదు, పిశాచం మాటలే లేవు, తాయిత్తులు లేవు, అసలు ఏమీ లేవు. ఏమిటి తేడా అని అడిగాను. నాకు తోచింది నేను చెప్తాను అని నేనేం చెప్పానంటే, భూత ప్రేత పిశాచాలు పట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనం వీళ్ళని పట్టుకుంటే మనం ఉద్ధరింపబడతాము అనే దృష్టితో వాళ్ళని పట్టుకుండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మడి ఆచారంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంట్లో దేవుడు పూజ, దీపారాధన, పురస్కారం అన్నీ ఉండేవి కదండి. వాళ్ళ అన్నం తింటే, వాళ్ళ దేవుడికి పెట్టిన అన్నం అది తింటే వీళ్ళు కూడా బాగుపడతారు. అందువల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పీక్కుతునేవాళ్ళు. ఇప్పుడు భూత ప్రేత పిశాచాదులు చూసినవి వీడింటికి వెళ్తే మనకి ఇంకో భూతం పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళి వదలుచుకుంటాం. అందువల్ల ఇప్పుడు ఎవరి జోలికి రావట్లా. మరి ఎక్కడ పోతున్నాయో మనకి తెలియదు.
లోకంలో అందరి చోట జరిగేదే కదండి. అంటే వీడికి భూత ప్రేత పిశాచాలలాగా కనిపిస్తున్నారు వీడు. అటువంటి స్త్రీలు కాకుండా వాడు బాగా గట్టిగా బంధం చేసుకునే వాళ్ళు కూడా ఈయన్ని చూసిన ముచ్చట్లో వాళ్ళ శిరస్సున ఉండేటువంటి కేశపాశం ఎలా పోయిందో వాళ్ళకి తెలియట్ల. గలద్వేణి బంధా కుచ కలశ విస్రస్త సిచయా. ఎక్కడ దేన్ని ఏ వస్త్రములతో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలో అవన్నీ ఎటు పోతున్నాయి. హఠాత్ త్రిట్యత్ కాంచ్య, ఆ ఓఢ్యానం దగ్గర ఒక మంచి తాడుతో బంధించి పెట్టుకుంటారు, అవన్నీ కూడా పోయినాయి. హఠాత్ త్రిట్యత్ కాంచ్య విగలిత దుకూలాహ. దుకూలములంటే వస్త్రాలు, అవన్నీ ఎటో పోతున్నాయి, గాలికి పోతున్నాయి. కనీసం వాటిని చేతితో పట్టుకుందాం అనేటువంటి తనకి తన శరీరం మీద ఏమాత్రము భ్రాంతే లేకుండా వీడి వెనకాల పడుతున్నారు. ఒకే ఒక కారణం, తవాపాంగాలు ఒకే పతితం. మనకి ఏవో యోగ్యతలు కావాలి, మనం చదువుకుని ఉండాలి, మనం ఐశ్వర్య సంపన్నమై ఉండాలి, మనకేదో ధ్యాన యోగాలు సిద్ధించి ఉండాలి, ఇవేమీ అనుకోక్కర్లేదు. ఆ అమ్మ ముందర కూర్చుని అమ్మ నామాన్ని స్మరిస్తూ కూర్చుంటే చాలు. అమ్మవారి అపాంగంలో పడినట్లయితే సమస్తము వాటంతలో వస్తే నువ్వు ఒక్కొక్క దానికి ఉపాయానికి నువ్వు ఏమీ చెయ్యకురా నాయనా, కేవలం అమ్మవారి సన్నిధిలో కూర్చో, సమస్త సిద్ధులు నీకు దాసులైతాయి. అయ్యా మేము కూడా రావచ్చా అంటే ఇప్పుడు కాదు, సమయం లేదు. అనిమాది సిద్ధులు వచ్చి చేతులు జోడించి అయ్యా మమ్మల్ని అంగీకరించండి అంటే ఓ మూల కూర్చో నేను చెప్తాను అనే స్థితికి వస్తాడు వాడు. అందువల్ల లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ ఇది భగవద్వచనేన తత్తదధికారకృత కర్మోపాసనాది ఫలస్య దేవతా ప్రాపణీయస్య సంప్రాప్తౌ. ఒక్కొక్క దేవతను సంతృప్తి చేసి ఒక్కొక్క ఉపాయంతో సాధన చేసి ఒక్కొక్క ఫలాన్ని పొందుతూ ఉంటే ఈ జన్మలో ఎన్ని ఫలాలను పొందగలమండి? 4 ఫలాలను పొందే వాటికి మన జీవితం తెల్లవారుతుంది. ఏం చేస్తాం? అమ్మవారిని పట్టుకున్నట్లయితే సమస్త ఫల సిద్ధులు మన వెంటబడికి వస్తాయి. అందువల్ల తత్తదధికారికృత కర్మోపాసనాది ఫలస్య, అది కూడా అధికారం లేకుండా చేస్తే ఏం కాదు. పుస్తకంలో ఏవో బీజాక్షరాలు ఉన్నాయి కదండి, నేను కూడా చదివేసుకుంటానంటే ఏమీ ఫలం కాదు. దానికంతా నియమములు, గురుముఖాలు, ఉపదేశములు అన్నీ ఉండాలి. అధికారం అయి ఉండాలి. ఆ కర్మో ఉపాసనో ఏది చేసినా వాళ్ళందరూ ఆయా దేవతల్ని సంతృప్తి చేసుకోవాలి. తద్వారా ప్రాప్తి కావాల్సిన ఫలములు ఇవన్నీ కూడా లేకుండా అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళకి వీణ్ణి అధికారినిగా తయారు చేసి సమస్త ఉపాయములు సిద్ధింపచేసిన వాణ్ణిగా చేసి సమస్త దేవతలు వీడి మీద కృపావృష్టి కలిగించేట్టుగా అమ్మవారు చేసి వాడిని తన దగ్గరికి తీసుకుని వీడికి ఫల సాగరాల్లో వీడిని కూర్చోబెడుతుంది. సమస్త సాగరములు, అందువల్ల అమృతవతి సర్వ సంజీవిని. వీడి శక్తులను ఎప్పుడూ కూడా ఎన్నడూ వాట్లను శక్తిహీనము చేయదు అమ్మవారు. ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తున్నాం, రోజు నడుస్తున్నాం, రోజు మాట్లాడుతున్నాం, కానీ డాక్టర్లు చెప్తారు ఏమండి ఇక్కడ నస్సంతా కూడా చెడిపోయినాయండి, అవన్నీ శక్తిహీనమైపోయినాయి అంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఉంటుంది. మనం బతికి ఉండగానే ఆ నరాలు అవి చచ్చుపడ్డాయి. ఇప్పుడు ఎందుకు మోకాళ్ళు ప్రతి వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుందండి? అక్కడ ఉండేటువంటిది ఏదో అరిగిపోయింది, చిప్పు అరిగిపోయింది అంటే అదేదో చచ్చుపడిపోయింది. మనం ఉంటూ ఉండగానే అది చచ్చుపడిపోతే ఇంకా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈమె కరుణామృత సాగర కాబట్టి
ఈ అమృతంతో చచ్చుబడిన వాళ్ళందరినీ కూడా ఉజ్జీవనం చేసి శక్తివంతుల్ని చేసి నవయువకుల్ని చేస్తుంది. ఇప్పుడు మనకి కొంత వయసు వచ్చిన తర్వాత బుద్ధి కూడా చచ్చుపడుతుంది కదండి. ఏదో అనుకుంటున్నాం గుర్తు రావట్లేదు, ఏదో చెప్పాలనుకుంటున్నాం గుర్తు రావట్లేదు, ఏదో వాడి పిల్లరా ఏమిటండి వాడి పేరు ఏంటండి గుర్తు రావట్లేదు అంటే బుద్ధి చచ్చుపడింది. ఇంకా వాడితే ఏం వ్యవహారం జరుగుతుందండి. వీళ్ళంటారు నీ తాళం చేసి నాకు ఇచ్చేసేయి, చాలా చచ్చుపడ్డావు కూర్చో. గుర్తు లేని వాడు ఏం చేస్తాడండి. ఈమె ఏం చేస్తుంది, కరుణామృత సాగర్ కాబట్టి అమృతవత్ సర్వ సంజీవిని. కారణమేమిటని, కరుణామృత సాగరైనటువంటి అమ్మ, కరుణామృత సాగర అమ్మాని గుర్తించినటువంటి సాధకుడు వీళ్ళిద్దరూ భిన్నంగా లేరు. అందువలన కరుణామృతస్య అభిన్నాశ్రయత్వాత్ కరుణాచ భక్త విషయక పరిపాల్యత బుద్ధి. కరుణ అంటే ఏమిటన్నారు, ఈ భక్తుణ్ణి అవ్యాజమైన ప్రేమతో నేను పరిపాలించి తీరాలి అనేటువంటి ఏ అభిప్రాయం ఉందో అమ్మకు, ఆ అభిప్రాయాన్ని కరుణ అంటారు. కరుణ అంటే ఎవడో ఒకడు మనకి ఇంట్లో పని చేస్తున్నాడు, మనం చెప్పకుండానే చాలా చాలా మంచి పని చేస్తున్నాడు, వాడికి ఎప్పుడో ఒక రోజున మనం తినగా మిగిలిపోయినటువంటి ఇక రేపుంటే కుళ్ళిపోతుందో అనేటువంటి పండునిచ్చి ఏదో నాకు కరుణరా అంటే ఇది కరుణ ఏమిటి పండు? అవ్యాజ కరుణ, ఏమీ నిమిత్తం లేకుండా అవ్యాజ కరుణామూర్తి. అమ్మవారు ఏ రకమైన నిమిత్తము లేకుండా కరుణ చేశాడు. వీడు ఏం చేశాడని లేదు, ఏమీ చేయక్కర్లేదు. కరుణ అనే శబ్దానికి అర్థం అవ్యాజ కరుణ, అవ్యాజమైనటువంటి భక్త విషయక పరిపాల్యత బుద్ధి. కరుణాయాః కృపయా అమృతాః శాశ్వతకీర్తిమత్వేన బ్రహ్మలోకం గతాః సాగరాః సగరరాజవంశ్యాః యస్యాః సా తథా కరుణామృత సాగర. ఇక్కడ మరొక అర్థం కూడా చెప్తున్నారు. సగరుడు అని ఒక మహారాజు ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడు. ఆయన పిల్లలు చాలామంది ఉన్నారు, ఎన్నో వేల మంది. వీళ్ళందరూ వాళ్ళ నాన్నగారు విడిచినటువంటి గుర్రాన్ని పట్టుకోవడానికి, అశ్వమేధానికి విడిచినటువంటి గుర్రాన్ని పట్టుకోవడానికి అనేక దిక్కులకి వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకోలేక ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ మహర్షి దగ్గర దూరంగా ఏదో ఒక గుర్రం ఉన్నది, అది వీళ్ళ గుర్రమే అని అనుకుని అనవసరంగా ఆ మహర్షికి వీళ్ళు కష్టం చేయడం ఆరంభించారు. ఆ మహర్షి కాస్త వీళ్ళని తన తపస్సుతో భస్మం చేసేశాడు. ఇంతమంది భస్మం అయిపోయినారు, ఇన్ని వేల మంది భస్మం అయిపోతే ఇప్పుడు వీళ్ళందరూ ఆకస్మిక మరణం సహజ సిద్ధమైతే ఇది మంచిది. ఇప్పుడు వీళ్ళు ఆయన కోపాగ్నితో తప్తమైపోయినారు, అది ఆకస్మిక మరణం. ఆకస్మిక మరణం వాళ్ళు బ్రహ్మరాక్షసులు అయిపోతారు, పిశాచులు అయిపోతారు, వాళ్ళకి ముక్తి గతి ఉండదు, ఎన్ని శ్రాద్ధాలు చేసినా గతి ఉండదు. ఆ ఆకస్మిక మరణం వాళ్ళకి వెంటనే కర్మ చెయ్యకూడదు, కర్మ చెయ్యరు కూడా. అయితే ఇప్పుడు ఎవడు మాట వినట్ల, వాడు వెంటనే కర్మ చేసేస్తాడు. వద్దురా చేయకూడదురా అంటే మాట. ఆకస్మిక మరణం వాళ్ళకి ఎప్పుడు వెంటనే ఏం చెయ్యకూడదు. కానీ వీళ్ళు ఇలా అయిపోయినారు. ఒక తరం అయిపోయింది, 2 తరాలైనాయి, 3 తరాలైనాయి, అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా వీరిని ఉద్ధరించడానికి స్వర్గంలో ప్రవహించేటువంటి గంగ వీళ్ళు ఉన్న చోటికి రావాల్సింది అని చెప్పాడు. ఎలా వస్తుందండి? దానికోసం తపస్సు చేసి 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 1 తరం అయింది, 2 తరాలైనాయి, 3 తరాలైనాయి, ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ వంశంలో భగీరథుడు అనేటువంటి మహర్షి రాజర్షి ఎప్పుడైతే పుట్టాడో
ఆయన చాలా తపస్సు చేసి ప్రతిదానికి విఘ్నం. అక్కడి నుంచి ముందర గంగమ్మను ఒప్పించాడు రావడానికి. ఆవిడ ఎన్నో షరతులు పెట్టింది. నేను వేగంగా వస్తాను, భూమి బద్దలైపోతుంది, నీ తండ్రులు ఉన్న చోటికి నేను వెళ్ళను. అలాగా తల్లి బుజ్జగించాడు. నా నియమం ఉంటే నియమం ఇంతే. అప్పుడు ఆమె వేగాన్ని తట్టుకోవడానికి కరుణామయుడైనటువంటి శివుడు తప్ప వేరే ఎవరు లేడు. ఆయన అన్నాడు, ఆయన వచ్చిన ఎత్తికెక్కమనన్నాడు. అంత వేగంగా వస్తే, భూమి పగిలిపోయేంత వేగంగా వస్తే ఈయన అందుకే ముందుగానే సిద్ధంగా జటల్ని పెంచు కూర్చున్నాడు. ఈ జటల్ని పెంచు కూర్చున్నాడు. ఆ జటల్ని చాలా విస్తారం చేసి మన వాళ్ళు ఒండ్రు మట్టితో నీళ్లు పోకుండా గట్లు వేస్తారు చూసారా, ఒండ్రు మట్టితో వేస్తారు. చుక్క నీళ్లు కూడా పైకి పోవు, సిమెంట్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఒండ్రు మట్టి. అలా ఈ జటల్ని పెట్టుకుని కూర్చున్నాడు. ఎంత శరస్సోతి లేదు, మొత్తం గంగ వచ్చి అక్కడ ఆగిపోయింది. చుక్క కూడా బయటికి రావట్లేదు. భగీరథుడు దేవుడయ్య మహాప్రభోని ఏదో ధారణం చేయబట్టే మొత్తం పెట్టి కూర్చున్నామేంటన్నాడు. సరే, 1-2 జటల్ని కొంచెం లూజ్ చేశాడు. కొంచెం అక్కడి నుంచి వచ్చే ప్రవాహమే ఇప్పుడు మనకి ఇంత పెద్ద ప్రవాహం. 3000 మైళ్ళు గంగోత్రి నుంచి గంగాసాగరం దాకా, ఇంకా పైదాకా కూడా వెళ్తుంది. ఈ గంగ ఎక్కడ దాకా వెళ్తుందని తెలియదు. నేను కూడా గంగ వెంట చాలా దూరం వెళ్ళాను. అటు చాలా దూరం వెళ్తూ ఉంటే నవద్వీపాలు ఇంకా వెళ్ళాలి, చాలా వెళ్ళాలి. ఎంతో దూరం దాకా గంగ ముక్కలై చీలికలై చాలా సముద్రంలో కలుస్తూనే ఉంటుంది. చాలా సంగమాలు ఉన్నాయి. మొట్టమొదటి సంగమం గంగాసాగర సంగమం కలకత్తాలో ఉంది. కలకత్తా దాటి ఇంకా పూర్వ దిశలోకి ఉంటూనే ఉంది, కలుస్తూనే ఉంటాయి, ప్రతి చోట కలుస్తాయి. గోదావరి మనం 7 పాయలుగా కలవడంగా చూస్తున్నాం. కృష్ణవేణిని 2 పాయలుగా కలవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి దివిసీమలో కృష్ణ కలిసే చోటు హంసల దేవి, వేణి కలిసే చోటు ఇంకోటి ఉంది. కృష్ణవేణి మొత్తం ఒక చోటగా కలవదు, అది రెండు చోట్లగా కలుస్తుంది. ఈ విశ్వనాథపల్లి ఇటుగా వెళ్ళేది ఒకటి, అక్కడ వాళ్ళు వేసినటువంటి ఒక కాలువ కూడా ఉంది. పైన ఒక నది వెళ్తూ ఉంటుంది, కింద కాలువ వెళ్తూ ఉంటుంది. అది కూడా ఏదో ఊళ్ళో ఉంది, ఆ ఊరి పేరు వెళ్తూ అట్లా. అందువల్ల ఈ నదులన్నీ ఒకేసారి గంగలో కలుస్తాయి నియమం లేదు. చీలికలే కలుస్తాయి. గంగ అయితే 1000 ముక్కలే కలిసింది. ఎన్ని చోట్ల కలుస్తోందో అంతు లేదు అసలు. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఈస్ట్ బెంగాల్ అంతా మన భారతంలోనే ఉండేది. అక్కడ కూడా ఉంది గంగ, అక్కడ కూడా సముద్రంలో కలుస్తున్నది. ఇంత చాలా దూరంగా వెళ్తున్నది. మనం ఇవాళ 3000 అని చెప్పేది గంగాసాగర సంగమాన్ని చూసి మనం చెప్తున్నాం తప్ప, ఇంకా నిజంగా పోతుంటే ఎన్నో వేలు. ఇది 1-2 జటల్ని ఇటు అటు ఆయన కాస్త పొదల పిలవలో వచ్చినటువంటి ప్రవాహం. అక్కడి నుంచి వస్తూ ఉంటే జహ్నుముని ఆశ్రమాన్ని పట్టుకుంటే వాటికి ఆయన మొత్తం ఒకసారి ఆచమనం చేశాడు. ఇలా ఎన్నో రకమైన విఘ్నాలు. సప్తర్షులందరూ వాళ్ళ మీద పెట్టి కూర్చున్నారు. హరిద్వారంలో మనకి సప్తర్షి మండలం ఉంది. ఆ సప్తర్షి మండలం నుంచి కింద పడుతూ ఉంటుంది. ఇలా ఎన్నో ఘట్టాల్లో వచ్చి మొత్తం ఆయన తీసుకుని వచ్చి దాంతో అది కింద దాకా తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉన్న లోకం దాకా తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద పోసి వాళ్ళని ఉద్ధరింపచేశాడు. అందువల్ల ఇక్కడ సాగర అనే దానికి సగర రాజవంశుల్ని చెప్తున్నాడు. వాళ్ళందరినీ కరుణతో ఈ గంగా అనే అమృతాన్ని పోసి ఈ చేసింది ఎవరు? అమ్మవారి. అందువల్ల యద్వా కరుణయా కృపయా అమృతాః శాశ్వత కీర్తిమత్వేన బ్రహ్మలోకం గతాః. ఇవాళ రోజున మనందరం గంగకు వచ్చి పెద్దవాళ్ళకి తర్పణాలు చేసుకోవాలి అనుకోవడానికి కారణం ఏమిటి? ఆ సాగరుల్ని చూసి వాళ్ళందరూ కూడా భగీరథుడు చేసినటువంటి తర్పణాలతో వాళ్ళందరూ ఉత్తమ లోకాన్ని పొందారు కదండి. అలా మన పితృదేవతలందరూ కూడా పొందుతారని కీర్తిమత్వేన బ్రహ్మాదిలోకం గతా సాగరాః సగర రాజవంశ్యాః.
అథవా కరుణయా దయయా హేతున అమృతాయ ప్రాప్త సాగర భాగీరథీ కరుణామృత సాగర. ఇప్పుడు సముద్ర రాజు అమ్మవారిని శరణు పొందాడు. ఏమిటి? అమ్మా, ఒకనాడు అగస్త్యుల వారు మొత్తం సముద్రాన్ని ఆచమనం చేశాడు. ఇక సముద్రం చుక్క నీరు మిగలలేదు. ఒకళ్ళని మించిన వాడు ఒకళ్ళండి. ఏం చెప్తాం? ఒక ఆయన గంగను తాగేశాడంటే ఒక ఆయన సముద్రాన్నే తాగేశాడు. అది కూడా ఒక్కసారి ఆచమనం చేశాడు. అదేమిటంటే రెండోసారి పెట్టాడు, నాకు రెండోసారి ఆచమనమే అంటాడు. ఒకసారి సముద్రం వేసిన వాడికి రెండోసారి ఏం పడతామండి? అప్పుడు చివరికి ఆయన ప్రార్థించగా ఆయన దాన్ని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన విధానం మనందరం ముట్టుకోవడానికి తాగడానికి వీలు లేని విధానం. అందువల్ల ఈనాడు ఆకామావయిల్లో మనందరం సముద్ర స్నానం చేస్తాం కదా, రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేస్తాం కదా, పూరి వెళ్ళి సముద్ర స్నానం చేస్తాం కదా, గంగాసాగరానికి వెళ్ళి సముద్ర స్నానం చేస్తాం, అనేక నది సాగర సంగమాలు చేస్తాం. ఎక్కడ సాగరంలో స్నానం చేసినా ఆ నీటితో ఆచమనం చేయకూడదు. మనం ఉన్న చోటు నుంచి ఇంకో చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళాలి. కేవలం మునగడం మాత్రం అక్కడ చేయాలి. ఈ శుద్ధమైన జలంతో ఆచమనం చేయాలి. తస్మాత్ సముద్రస్య నపిబంతి. ఎందువల్లంటే అది యోగ్యమైన జలం కాదు. ఇప్పుడు సముద్రరాజుకి చాలా పెద్ద కళంకమైపోయింది. ఈయన అగస్త్యుల వారు తాగి మూత్రద్వారంతా విడిచిపెట్టడంతో ఇప్పుడు ఈయనకి చాలా కష్టమైంది. ఇప్పుడు ఈయన అమ్మవారిని పూజించాడు. సముద్రాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే ఆచార్యులు వారు చెప్పారు, ఆపది కింకరణీయం. పెద్ద ఆపత్తు వస్తే ఏం చేయాలి అన్నారు. స్మరణీయం చరణయుగళ మంబాయా. అమ్మవారి చరణాల బిందాల్ని స్మరించవయ్యా, ఇంతకంటే ఏం మార్గం లేదు, ఒకే మార్గం. అందువల్ల సముద్రరాజుకు వచ్చినా ఎవరికి వచ్చినా ఇంతే. మీరు శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని పరికించి చూడండి. శ్రీరామచంద్రుడు సీతావియోగం అయిన తర్వాత వర్షాకాలానికి ముందుగా సుగ్రీవుడిని కలిశాడు. సుగ్రీవుడు చెప్పాడు, ఈ వర్షాకాలంలో వెతకడం మంచిది కాదు, ఈ వర్షాకాలం పూర్తి అయిన తర్వాత నేను వెతికిస్తాను అన్నాడు. అప్పుడు ఈయన, నేను మీ కిష్కింధ రాజ్యంలో నేను ఉండను, ఎందుకంటే నేను వనవాసం ప్రతిజ్ఞ చేశాను, అందువల్ల నేను మీ సిటీలో ఉండకూడదు, మీ రాజధానిలో నేను ఉండకూడదు, క్యాపిటల్లో నేను ఉండకూడదు, అందువల్ల నేను అడవుల్లోకి వెళ్ళి ఉంటాను. అసలు వీళ్ళ రాజ్యమే అడవి రాజ్యం, దానిలో క్యాపిటల్ కూడా ఉంది, అక్కడ ఉండకూడదని ఈయన అరణ్యంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ అరణ్యంలో వెళ్ళి కూర్చుని అక్కడ నవరాత్రి వచ్చింది. ఆ నవరాత్రిలో అమ్మవారిని పూజ చేశాడు. ఆ పూజ చేసినందువలనే ఆ ప్రసాదాన్ని తీసుకుని, ఆ కుంకుమని తీసుకుని హనుమంతుడు వెళ్ళడం వల్ల హనుమంతుడు చూడగలిగాడు సీతమ్మను. అంటే ఎక్కడ ఎవరికి దశరథుడు పిల్లలు లేకుండా బాధపడుతూ పిల్లలు కావాలి అని దక్షిణయాత్ర చేస్తే, కాంచీపురం వెళ్ళి కామాక్షిని పూజ చేస్తే ఆయనకి 4 పిల్లలు పుట్టారు. అమ్మవారి అనుగ్రహం వల్ల. శ్రీరామచంద్రుడు పూజ చేశాడు. ఇదే త్రిశతిలో లక్ష్మణాగ్రజ పూజిత అని ఒక నామం. లక్ష్మణాగ్రజుడి చేత ఇవి పూజింపబడింది. అంటే రాముడు ఒక్కడే పూజ చేయలే, 4 అన్నదమ్ములు పూజ చేశాడు. అమ్మవారిని పూజ చేయని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. అందువల్ల ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయ. అందువల్ల ఇప్పుడు ఈ సాగరుడికి కూడా చాలా పెద్ద కష్టం వచ్చింది. ఇప్పుడు ఇన్ని నీళ్లను
ఎవరండి సిద్ధం చేసి ఇచ్చేది ఎవరు? అప్పుడు ఈయన అమ్మవారిని ప్రార్థించి, ఈయన కూడా ఎవరి దగ్గరో పూర్ణాభిషేకాన్ని తీసుకుని పాదుకాంత దీక్షను తీసుకుని అమ్మవారిని జపం చేయడం ఆరంభిస్తే అమ్మ చెప్పింది, నేను భాగీరథి రూపంలో వచ్చి నీతో కలిసి నిన్నంతా నేను అమృతం చేస్తాను అని కరుణతో చెప్పింది. అందువల్ల కరుణామృత సాగర ఇది ఒక అర్థం. కరుణయా దయయా హేతున అమృతాయ ప్రాప్త సాగర సముద్ర యథా భాగీరథి కరుణామృత సాగర. మన భాగీరథి ఉన్నదే ఇది సాక్షాత్ అమృతం, అమృతద్రవ సంయుతం, ఇది సాక్షాత్ అమృతం. అందువల్లనే కొంతమంది అన్నారు, నిరాకారం భజంత్యేకే, నిరాకారమైనటువంటి పరమాత్మను కొంతమంది సేవిస్తూ ఉంటారు. కొంతమంది సాకారంతో భజంత్యన్యే, సాకారమైన మూర్తిని, 4 భుజాలు గలవాడు, ఈ ఆయుధాలు గలవాడు, ఈ వస్త్రాలు గలవాడు అని పూజ చేస్తూ ఉంటారు. కానీ నేను నిరాకారుడైన పరమాత్మను పూజ చేయడానికి తగిన యోగ్యత గలవాడిని కాదు, సాకారమైనటువంటి దేవతలకు పెట్టడానికి తగినంత శక్తి సంపన్నుడిని కాదు. నేను ఈ వేసంకాలంలో ఇప్పుడు రోహిణీ కార్తెల్లో పెద్ద పెద్ద రోళ్ళు పగిలేటువంటి ఎండల్లో బుర్ర మాడిపోతూ ఉంటే సంతప్తుడైపోయినాను. సంసార తాప సంతప్తా. ఈ సంసారంలో ఈ అనేక తాపాలతో సంతప్తుడైన నేను ఎవరిని భజిస్తానంటే నీరాకారం, అంటే జలాన్నే నేను చేస్తాను. అది ఏమిటన్నారు? గంగమ్మను భజిస్తాను. ఈ గంగమ్మ నిరాకారం కాదు, సాకారం కాదు, నీరాకారం. నీరే ఆమెకు ఆకారం. నీర శబ్దం సంస్కృతం, నీరజం అని అంటారు కదండి. నీర అంటే నీరు అని అర్థం. అందులో నీరాకారం ఉపాస్మహే. సాకారంతో భజంత్యన్నే నిరాకారంతో కేచన సంసార తాప సంతప్తా నీరాకారం ఉపాస్మహే. అందులో మనందరికీ గతి అమ్మే గతి. ఇప్పుడు నెత్తిన పెట్టి గంగని నెత్తిన పెట్టి కూర్చున్నాడే, ఆయన అంత సులభుడు కాదు మనకి. ఆమె దిగి సగరుల దాకా వెళ్ళింది, వాళ్ళని ఉద్ధరించింది, మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది. ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చేసినా గంగే అని అంటే రారా నాయన అంటుంది. అందువల్ల ఎంత దూరంలో ఉన్నా సరే, 100 యోజనాలకి దూరంగా ఉన్నా సరే గంగే 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 అంటే చాలు, వాడు సమస్త పాపాల నుండి ముక్తుడైతాడు. గంగా గంగేతి యోబ్రూయాద్యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక పెద్ద బలవంతమైన తాచుపాము ఎక్కడో ఒక పుట్టలోకి వెళ్తున్నది. పైన గరుడం వెళ్తున్నది. ఆ గరుడ ఛాయి దాని మీద పడేవాటికి అది ఇటు అటు కొట్టుకుంటోంది. ఇంతలో గరుడ కంటికి పడింది. గరుడ చక్షుస్సుకు ఉండేటువంటి తీక్ష్ణం ఎక్కడా లేదు, తైక్ష్ణ్యం దానికి. అందువల్ల మనకి ఈ శ్రీ విద్యోపాసకులందరూ వృద్ధున్నే లేచి రశ్మిమాల అని కొన్ని మంత్రాలని జపం చేస్తారు. అది ఏమిటంటే అమ్మవారి రథం. అది ఆ రశ్మిమాల అనేది ఏదో కాదు, అమ్మవారి రథం అది. దానిలో ఒక పంచె ఇలా ఉంటే, ఒక 5 అలా, ఒక 5 అలా, ఒక 5 అలా ఇట్లా ఉంటాయి. దానిలో ఒక మంత్రం, వయస్సు పర్ణ ఉపసేదరింద్రం ప్రియమేధార్షయో నాథమానా అపధ్వాంతమో నిహిపోద్ధిచక్షుర్మ ముధ్యస్మాన్ నిధయేవ బద్ధాను ఒక మంత్రం. దాంట్లో
నాకు ఆ కన్ను కావాలి, ఏదైతే గరుడికి నీవు అనుగ్రహించావో. అంటే గరుడు కొన్ని వేల కోట్ల మైళ్ళ నుంచి చూసేస్తూ ఉంటాడు ఎక్కడ ఏం జరుగుతుంది. అందువల్లనే సంపాతి అక్కడ కూర్చొని చెప్పింది, ఇదిగో నేను చూస్తున్నాను ఇప్పుడు ఆమె అశోకవనంలో ఈ చెట్టు కింద కూర్చున్నది, ఇదిగో ఇలా ఇలా ఉన్నది చూస్తున్నానని చెప్తున్నది. శతయోజన విస్తీర్ణానికి ఇటుపక్క ఉన్నారు వాళ్ళు, అక్కడ చూసి చెప్తున్నది. అలాగే మనకు కూడా అటువంటి కన్ను కావాలి. సౌపర్ణం చక్షస్తనువా విధేయ, అటువంటి కన్ను కావాలి. ఆ కంటితో ఇక్కడి నుంచి చూసింది. చూసిన వెంటనే మహావేగంతో భూమి మీద దిగింది. దిగుతూనే దాన్ని నోటికి కలుసుకుంది, కాళ్ళతో గట్టిగా పట్టేసుకుంది, పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోతూ ఎక్కడో ఒక చోటకు వెళ్ళి హాయిగా దీన్ని తిందాం అనుకుని అలా ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో ఒక చోట గంగా నది ప్రవాహం అడ్డంగా వెళ్తున్నది. ఇది ముక్కుతో పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టింది కదా, దాని శరీరం 2 ముక్కలైపోయింది. ఒక ముక్క గంగలో పడింది, ఆ పాము శరీర భాగం, ఒక భాగం గంగలో పడింది. పడిన వెంటనే ప్రాణం పోయే సమయంలో ఎవరి నోట్లో గంగ పడుతుందో వాడు సాక్షాత్ విష్ణువైపోతాడు. ఈ పాము సాక్షాత్ విష్ణువై కూర్చుని, ఏం గరుడా, అయ్యా ప్రభు కూర్చో. ఇక గరుడు మీకు ఎక్కువ కూర్చుంది. ఇప్పుడు ఇంతకుముందు గరుడు ముక్కులో పట్టుకొని కూర్చున్నాడు, ఇప్పుడు గరుడు వాహనమైనాడు. ఎందుకంటే ఈయన విష్ణుమూర్తి అయినాడు. ఇక నడువు అయ్యా, ఎక్కడికి దయ్యా, నేను చెప్పిన చోటులా నడుస్తాడు. అయిపోయింది. ఇది గంగమ్మ మహాత్మ్యం. మనకి గంగా దర్శనం, గంగా స్మరణం, గంగా స్పర్శనం, గంగా ప్రోక్షణం, గంగా స్నానం, గంగా పాకం, గంగా పానం, గంగీభూయ అంటే వాడే స్వయం గంగయ్య అయిపోతూ ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఈనాడు గంగ నీళ్ళు తెచ్చుకొని వండుకుండే ప్రతి నీళ్లలోనూ, పప్పులో కానీ బియ్యంలో కానీ ఎక్కడైనా కనీసం ఒక ఉద్రట నీళ్ళైనా వేసుకుంటే అప్పుడు మనం కాశీలో ఉన్న దానికి ఫలం. గంగా పాకం ప్రతి దాంట్లో ఒక ఉద్రణ వేసుకుంటే మనకేం ప్రాణాలేం పోవు. ఒకవేళ ప్రాణం పోయినా ఆ పావులాగానే మనం కూడా ఉంటాం. మనకేం నష్టమేం లేదు, ఏమీ నష్టం లేదు. అందువల్లనే ఒక మహాత్ములు చెప్పారు, గంగా స్నానం చేసిన వాడికి వెనువెంటనే వాడు త్రిమూర్తి స్వరూపుడు అయిపోతాడు అని చెప్పారు. ఎప్పుడైతే గంగలో దిగడానికి మొట్టమొదటి కాలు పెడతాడో వాడి కాలు నుంచే కదండి ప్రవహిస్తున్నది గంగ. అంటే వాడు విష్ణువు అయినాడు. వాడి కాలు నుంచే ప్రవహిస్తున్నది, వాడు విష్ణువు అయిపోయినాడు. లోపలికి దిగి ఎప్పుడైతే మునక వేశాడో నెత్తి నుంచి కారుతున్నది వాడు శివుడైపోయినాడు. వెళ్తూ వెళ్తూ వాడు తెచ్చుకున్నటువంటి చెంబులోనో బిందెలోనో గంగని తీసుకుని వెళ్ళాడో బ్రహ్మగారు అయిపోయినాడు. బ్రహ్మగారి చేతిలో కమండల్లో ఉంది కదండి గంగ. అందులో వాడు స్వయంగా అప్పటికప్పుడే త్రిమూర్త్యాత్మకుడు అయిపోతాడు. ఇప్పుడు చాలామంది గంగకు వచ్చి ఏదో ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోవడం, తీసుకెళ్ళలేము, కొన్ని అక్కడే పారిపోసిపోవడం, అలా కాదు. ఇవాళ కూడా చాలామంది బిందెలతో వెళ్తున్నారు, బకెట్లతో వెళ్తున్నారు. చాలామంది మార్పులు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పూజ కోసం కావాల్సినటువంటి నీళ్ళను వాడుకోవడానికి, తాగే నీళ్ళల్లో వేసుకోవడానికి, వంట నీళ్ళల్లో వేసుకోవడానికి. అందువల్ల భాగీరథి కరుణామృత సాగర అనే దాంట్లో సముద్రుడికి ఆమె వరం ఇచ్చింది, నేను భాగీరథి అమృత రూపంలో వచ్చి నిన్ను కలిసి నిన్నంతా అమృతం చేస్తాను అని. అందువల్లనే శంకర భగవత్పాదులు అన్నారు, కురుతే గంగా సాగర గమనం. ఇప్పుడు ఎన్నో నదులు సాగరాలు కలిసినాయి, కానీ గంగా సాగరాన్ని ఆయన చాలా ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పుడు మనకి
నర్మదా నది భరూచి అని దీంట్లో గుజరాత్లో ఒక చోట అక్కడ కలుస్తుంది గంగలు. ఇప్పుడు అలాగే ప్రతి నది ఎక్కడో ఒక చోట సముద్రంలో కలవక తప్పదు. సాక్షాత్ సముద్రంలో కలిసే నదులు కొన్ని, అథవా మరొక నదిలో కలిసి తద్వారా కలిసేవి. ఎలాగైతే ఇప్పుడు యమున ఉన్నది, యమున సాక్షాత్ కలవకపోయినా గంగలో కలిసిపోయింది. ఆ గంగలో కలిసి అక్కడి నుంచి కలుస్తుంది. గంగ త్రివేణి సంగమంలో చాలా వేగంగా వస్తున్నది ఒక పక్క నుంచి, యమున ఒక పక్క నుంచి వస్తుంది. యమున కళ్ళం పట్టి ఇల్లు పెట్టుకుంది. వీళ్ళిద్దరూ ఒక చోటు నుంచే పుట్టారు, హిమాలయంలో పుట్టారు కదండి. హిమవంతుని పుత్రికలే వీళ్ళిద్దరు. కానీ పుట్టిన దగ్గర నుంచి ఎటో అయిపోయినారు. మళ్ళా త్రివేణి సంగమం దగ్గర వచ్చేవాడికి ఒకళ్ళు కలుసుకున్నారు. అందువల్ల ఆమె చాలా కాలం కలవడం వలన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది. గంగమ్మ అన్నది, ఏమిటే నీ దుఃఖం? ఏముంది, ఇక పైన నాకు ఊరా పేరా, రేపటిది అందరూ గంగా గంగా అంటారు తప్ప. అప్పుడు గంగమ్మ చెప్పింది, నేను నీకు అన్యాయం చేయను, ఇవాళ నుంచి పేరు నాది, రూపం నీది అన్నది. అందువల్ల మీరు చూడండి, త్రివేణి సంగమం వరకు తెల్లగా గంగ కనిపిస్తూ ఉంటుంది. ఇక జుహు అని అక్కడ ఒక ఊరుంది కదా, అక్కడి నుంచి మీరు ఇటు విద్యావాసిని వరుసగా వస్తూ ఉండండి, కాశీలో చూడండి, తెల్లగా గంగ కనిపిస్తుందా ఏమిటి. అందువల్ల పేరు గంగమ్మది, రూపం యమునమ్మది. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి. దానికి తగినట్టు మన వాళ్ళు ఇంకా బాగా డబ్బుని ఇంకా ఎక్కువ పోషిస్తున్నారు, ఇంకా ఎక్కువ నిలిపెత్తున్నారు. అందువల్ల ఈ అమృత సాగరం, ఇది అమృతమే గంగమ్మగా ప్రవహిస్తున్నది. అక్కడి నుంచి స్వర్గం నుంచి వచ్చే అమృతమే ప్రవహిస్తూ సముద్రాన్ని కూడా ప్రవహించేయాలి. కరుణామృత సాగరాయై నమః. కరుణామృత సాగర కదంబకాననావాస నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈరోజు సోమవారము, మంగళ బుధ గురు 3 రోజుల మధ్యలో మనకి సమయం ఉన్నది. శుక్రవారం నాడు నేను ఇంతకుముందు అందరికీ ఒకసారి చెప్పి ఉన్నాను, మనం ఆ రోజు విమలానంద తీర్థ పాఠశాలలో 10 కలుసుకుందాం. అంతకుముందే కొన్ని పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఇళ్లల్లో పనులన్నీ కావాలి కాబట్టి నేను 10 చెప్తున్నాను. 10 వస్తే ఆ రోజున పెద్దగా వంటలు వార్పులు అవన్నీ ఏం చేయలేకపోయినా కొన్ని పనులు మనం కూడా చేయవలసి ఉన్నాయి. ఆ రోజున విశేషంగా అందరికీ కూడా, అక్కడ వచ్చినటువంటి సన్యాసులకి వీళ్ళకందరికీ కూడా మామిడి రసం ఇవ్వాలి అని ఒక మనస్సులో వాళ్ళ అభిప్రాయం ఉన్నది. అందువల్ల మనందరం సహాయం చేస్తే చాలా పళ్ళు ఉంటాయి కాబట్టి అదంతా చేసి దాంతో పాలల్లో కలిపి అటువంటి సహాయాలన్నీ చేద్దాం, ప్రసాదం తీసుకుందాం. అందరూ తప్పకుండా జాగ్రత్తగా రండి. అందరూ శ్రీవారి ప్రసాదాన్ని తీసుకుంటే వారి వారి పాపములన్నీ పోయి చక్కగా ఉంటారు. శ్రీమద్ భాగవతంలో ఒక విచారణ వచ్చింది. భగవంతుడికి మనం సమర్పించినటువంటి వస్తువును మళ్ళా మనం గ్రహించవచ్చా, గ్రహించాలా? ఇప్పుడు భగవంతుడికి మనం ఏదో 1000 రూపాయలు సమర్పించాం, దాంట్లోంచి ఒక 500 తీసుకుంటే మహాపాపం కదండి. అలాగే భగవంతుడికి నైవేద్యం పెట్టాం, దాంట్లోంచి మనం తీసుకుని తినడం మంచిదా కాదా అని ఒక విచారణ శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధంలో చేశారు. దానికి శ్రీధర స్వామి వారు రాస్తూ ఒక మాట ఉన్నారు, హృది రూపం, హృదయంలో భగవంతుడి రూపం, ముఖే నామ, ముఖంలో భగవంతుడి నామము, నైవేద్యముదరే హరే, భగవంతుడికి నివేదితమైనటువంటి ప్రసాదం ఉదరంలో ఉంటే వాడు సాక్షాత్ విష్ణువే అవుతాడు. అందువల్ల వేరే డబ్బుని కానీ వేరే చెంబు తప్పాలు కానీ మరొకటి తీసుకోకూడదు.
నైవేద్యం మాత్రం తీసుకుంటే అప్పుడే ఆ బలంతోనే వాడి ముఖం నుండి భగవన్నామం వస్తుంది. ఆ భగవన్నామ ప్రభావంతో హృదయంతో భగవద్రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులో హృదయ రూపం ముఖే నామ నైవేద్య ముదలే హరేహే అనే శ్లోకాన్ని శ్రీధర స్వామి వారు అక్కడ రాశారు. అది ఎక్కడి నుంచో పురాణం నుంచి తీసి ఇలా ఉన్నది కాబట్టి దీనికి తప్పు లేదు. కానీ అక్కడ దేనికి తప్పని చెప్పారంటే, దేవుడి కోసం ఒక దీపారాధన చేస్తాం మనం. ఒకవేళ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న స్థితిలో మన కరెంటే పోతుంది. కరెంటు పోతే మరొకటి ఏదో ఒక కొవ్వొత్తి వెతకాలి అంటే మన దగ్గర ఏ రకమైనటువంటి సాధనాలు లేకపోతే ఈ దీపారాధన వెలుతురు అది కూడా వెతకూడదు. ఎందువలంటే ఈ దీపారాధన దేవుడికి నివేదితమైంది. ఆ దీపాల ప్రకాశాన్ని నువ్వు వినియోగించకూడదు అని ఇక్కడ శ్లోకం ఉన్నది. ఈ శ్లోకం వచ్చినప్పుడు నైవేద్యం సంగతి ఏమిటి అని విచారణ వస్తే నైవేద్యానికి నిషేధం లేదు. అందువల్ల మనం ఏం చేస్తారంటే మన వాళ్ళు 2 దీపాలు వెలిగిస్తారు. ఒకటి ఏదైనా ఇటువంటి ఆపత్తు వస్తే మనం ప్రకాశం చూసుకోవడానికి, ఒకటి దేవుడికి నివేదన. అందువల్ల సాక్షి దీపం ఒకటి, అంగదీపం ఒకటి, మనకి 2 దీపారాధనలు పెట్టుకుని చేస్తారు. ఈ విచారణలు అన్నీ ఉన్నాయి. అందువల్ల తప్పకుండా శ్రీవారి ప్రసాదం తీసుకున్న ప్రతి వారికి సమస్తమైనటువంటి కళ్యాణాలు వస్తాయి. కాబట్టి నేను అందరినీ చెప్తున్నాను. నమః పార్వతి.